హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని వెంటనే రమ్మన్నారు సార్. ఏంటి మీసాలోడు డైరెక్ట్ గా ఇక్కడికే వస్తున్నాడు? కనిపెట్టేస్తాడేమో. మిలిటరీ వాళ్ళే వచ్చినా ఏం చేయలేరు. క్వశ్చన్ పేపర్ లెక్క తగ్గలేదు, స్కానర్ ఆన్ అవ్వలేదు, జెరాక్స్ కాపీ తీయలేదు, చేత్తో రాసే అవకాశమే లేదు. మొబైల్ ఫోన్ తో ఫోటో గానీ వీడియో గానీ ఫోటోలు వీడియోలు తీయడానికి కదా ఏమన్నా కాజల్ అగర్వాలా కాజల్ శిల్పమా? మేడం, కొత్త క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? వీళ్ళకి చీర కట్టుకోవడానికే లేట్ అవుతుంది సార్. ఇవన్నీ రేయ్ 1 అవర్ అవుతుంది సార్. ప్రొసీడ్. సార్ మీరు ఒకప్పుడు పోలీస్ గా ఉండొచ్చు, కానీ ఇన్వెస్టిగేషన్ పేరుతో సీరియస్ గా వెతుకుతుంటే నాకు భలే కామెడీగా ఉంది సార్. ఇక్కడ నుంచి ఒక క్వశ్చన్ పేపర్ నొక్కేసి కప్పనూరు ఫిజిక్స్ మాస్టర్ న్యూస్ పేపర్ లో పెడతాను, దాన్ని మీరే కనిపెట్టినట్టు అక్కడి నుంచి తీయండి. ఎందుకు బల్లి? నా వల్ల మీకు పేరు వస్తుంది, మీ వల్ల నాకు బీరు. ఏక్ థప్పడ్ మార్ మారే తో దాన్ తుకడా హో జాయేగా. తొక్కడా అంటే హిందీలో పకోడా. పళ్ళు రాలగొడతాను రబ్బల్లి. ఏమైంది? తిన్నగా వెళ్లి మదన్ లాల్ మామ భజన్ లాల్ బ్రదర్ కీర్తిలాల్ కూతురు పింకి లాల్ ని లైన్ లో పెట్టి ఓ వారం రోజులు తిండి తిప్పలు లేకుండా నిద్ర పోనవ్వకుండా దాన్ని కూర్చోపెట్టి హిందీ నేర్చుకుంటాను రా బూందీ మొత్తం. వచ్చిన పేపర్ కనిపించకుండా పోయినందుకే మేసాలోడు షర్ట్ చిరిగేలా రొమ్మిరుచుకు నుంచున్నాడే. ఇంకా కూనీ కేసు అయితే బనేలు చిరిగిపోగలరు. ఎందుకు అలా జుట్టు పెంచావు? అది రేపు హెయిర్ కట్ చేసుకురా. అలాగే సార్. సార్ వచ్చిన పేపర్ కొట్టేసిన వాడిని పట్టుకోమంటే ఇలా జుట్టు పెంచిన వాడిని స్నానం చేయని పళ్ళుతో ఉన్నవాడిని పట్టుకుంటున్నారే. హాయ్ సత్య. హాయ్ సత్య. హాయ్. ప్రిపేర్ అయిపోయావా? ప్రాక్టికల్సే కదా, ఎప్పుడో చదివేశాను. సత్య కమ్ హియర్. మీ సార్ త్యాగరాజు వాళ్ళ అన్న కూతురు కోరి కొరివిని కొరియర్ లో తెప్పించుకుని గోకున్నట్టు వద్దు సార్. కొత్తగా కళ్ళద్దాలు పెట్టుకొచ్చావేంటి? నా కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది, ఆర్డర్ చేశాను. ఏ సార్, స్కూల్ కి కళ్ళద్దాలు పెట్టుకురావడం తప్పా సార్? క్వశ్చన్ పేపర్ దొంగిలించడం తప్పు. మీ క్వశ్చన్ పేపర్ యెస్టర్డేస్ మ్యాటర్ సార్. ఐ యామ్ ఎ బ్రిలియంట్ స్టూడెంట్ సార్. హౌ ఆల్రెడీ మీ గురించి లేని ఉన్నట్టు చెప్పానమ్మా. ఆఫీస్ లో ఉన్న క్వశ్చన్ పేపర్ ని నీ మొబైల్ ఫోన్ తో దొంగతనంగా ఫోటో తీసావు. అప్పుడే నీ కాంటాక్ట్ లెన్స్ మిస్ అయింది. అది నాది కాదు సార్. ఇది బాషన్ లా -0.75 షార్ట్ సైడ్ 15 days వన్స్ యూజ్ అండ్ త్రో కేటగిరీ. క్రిసెంట్ ఆప్టికల్స్ లో నువ్వు యూజ్ చేసేదని కన్ఫర్మ్ అయింది. నిన్నే 4 బార్లు ఆర్డర్ చేశాను. ఇదిగో ఆర్డర్ కాపీ. ఎవిడెన్స్ అదర్స్. సారీ సార్. ఇదే నువ్వు చదివే లక్షణమా? మా కంప్యూటర్ సైన్స్ మేడం క్లాస్ లో ఉన్న అందరినీ మాస్ గా ఫెయిల్ చేస్తానని బెదిరించారు సార్. అందుకే నేను క్వశ్చన్ పేపర్. డోంట్ గివ్ సిల్లీ రీజన్స్. నీ వల్ల మొత్తం స్కూల్ కి చెడ్డ పేరు. హెచ్ఎంకి చెప్పి ప్రేయర్ల పనిష్మెంట్ ఇప్పిస్తాను. టీసీ వచ్చేలా చేస్తా. సార్ నిజంగా ఈయనకున్న బుద్ధి బలానికి బోధి ధర్ముడు వచ్చి బొకే ఇవ్వచ్చు కదా. మ్యామ్ 12th స్టాండర్డ్ బి సెక్షన్ సత్యవాడి క్యూములేటివ్ రికార్డ్స్ ఇవ్వండి. నన్ను కొట్టినా పర్వాలేదు, పనిష్ చేసి టీసీ ఇచ్చారని బాబాయ్కి తెలిస్తే చంపేస్తాడు. ఈ సత్య నీ గురించి మాట్లాడుతున్నారేమోనే. అయ్యో సీనియర్ ఇంటర్ సత్య అయిపోయాను. కమ్ ఫార్వర్డ్. సత్య కమ్ హియర్. స్టూడెంట్స్, ఈరోజు సత్య బర్త్డే. అందరూ విష్ చేయండి. హ్యాపీ బర్త్డే సత్య. సార్ 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 ఇదే పిల్లాడైతే పనిష్మెంట్ ఇచ్చేసేవారు. పాప పప్పర పనిష్మెంట్ లా పెట్టుబెట్టలాడుతుంది కాబట్టి పాట పాడి పక్కకు పంపేశారు. ఎందుకురా బల్లి? పనిష్ చేద్దామని రికార్డ్స్ అన్ని తీసి చూశాను. అప్పుడే ఈ రోజు తన బర్త్డే అని తెలిసింది. కాంటాక్ట్ బాగుంది. ప్రతి సంవత్సరం డిస్టింక్షన్ లో పాస్ అవుతోంది. అంత మాత్రాన దొంగిలించడం తప్పు కదా సార్? దొంగిలించిన తప్పైతే ప్రేరేపించిన వాళ్ళది తప్పే. ఆ అమ్మాయిని పనిష్ చేస్తే టీచర్ ని పనిష్ చేయాలి.
బర్త్డే రోజున ఎందుకులే అని ప్రేయర్ల పిచ్చి విష్ చేశాను. అది సరే, నాకెప్పుడు బోట్ నడపడం నేర్పిస్తావు? ఎప్పుడు మీ ఏరియాని చూపిస్తావు? సార్ చూపించడానికి ఇది ఏమన్నా చికాగోనా సార్? ఎక్కడ చూసినా చిల్లులు పడ్డ పనికిరాని పడవలు, అక్కడక్కడ చిల్లర గొడవలు, సముద్రం అంతా ఉప్పు, ఊరంతా కంపు. ఇదే సార్ మా ఏరియా. సార్ బాంబులుంటే జాగ్రత్త, పేలే కాదు అంటుకుని. సార్ అడిగో అక్కడ గుండు గీసిన గండు పిల్ల ఉన్నాడే, వాడే సహాయం. రాయి కట్టి సముద్రంలోకి తోసి చంపే టెక్నిక్ వీడే కనిపెట్టాడు సార్. ఎవరంటతో ఇవన్నీ చేస్తున్నాడు? భాయ్ సార్, అదే ఆ కొంగ ముక్కోడు, కాకినాడ సాల్ట్ కింగ్. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మడిచి ఆడి సంకలో పెట్టుకున్నాడు సార్. కానీ వీళ్ళందరినీ భయపెట్టేవాడు ఒకడు ఉన్నాడు సార్, త్యాగరాజు. ఎవరా త్యాగరాజు? అదే మన స్కూల్ కి బెంచ్ లో ఓ రేంజ్ లో వస్తుంటే సత్య వాళ్ళ బాబాయ్ సార్. షిప్పులు, కంటైనర్లు, ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ అని ఎన్నో వ్యాపారాలున్నాయి. కానీ మనిషి నిజాయితీ పరుడు, నికార్స్ అయినోడు సార్. టైం సార్, 1 hour నన్ను ఎవరు డిస్టర్బ్ చేయకండి. సార్, సెంట్రల్ మినిస్టర్. ఏమిటి త్యాగరాజు, ఉదయాన్నే వాకింగ్ చేస్తుంటే డిస్టర్బ్ చేశానా? లేదు సార్, చెప్పండి సార్. కృష్ణపట్నానికి మచిలీపట్నానికి మధ్యలో కొత్తగా హార్బర్ పెట్టడానికి ప్రపోజల్ వచ్చింది. 6 నెలల్లో అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుంది. రేటు తక్కువగా ఉన్నప్పుడే ఆ ఏరియాలో 500 ఎకరాలు బ్లాక్ చేసి పెట్టు. అటు చూడవయ్యా. అందరూ ఒకవైపు నడిస్తే ఇతను ఎదురుగా నడుస్తున్నాడు చూడు. సార్ హాయ్ వాకింగ్ వచ్చాను. రండి సార్ వెళ్ళిపోదాం. త్యాగరాజు బాయ్ కలిస్తే గొడవలే. కస్టమ్స్ ఆఫీసర్ అయితే ఎవడి షిప్పులోనైనా కాలు పెడతావా? బాయ్ ఏంటి బాయ్ ఇది? వాడిని సముద్రంలో వేసేంత నేను వస్తున్నాను. ఈలోగా నువ్వు పబ్లిక్ లో చెప్పేసావే. ఎవడో ఒకటి చూసాక నేను చెప్తే చెప్పడానికి ఈ ఊర్లో ఎవడికి ధైర్యం ఉందిరా? మీరు ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. రే ఆ బాడీ ఎత్తండి, ఎత్తండి. రే ఆ బుర్ర తీసుకురండి, తీసుకొచ్చి పోయండి ఇక్కడ. త్వరగా రే పోయేట్రా ఇక్కడ త్వరగా. అమ్మా భోజనం అయిందా నాన్న? అయిందమ్మా. ఉద్యోగం కోసం టౌన్ లో ఉంటున్నావు సరే, రాత్రికైనా ఇంటికి రావచ్చు కదా. కొంచెం పనుందమ్మా, ఆదివారం వస్తానుగా. టౌన్ లోనే కదా మన కొట్టున్నది, ఒకసారి నాన్నని చూసి రావచ్చు కదా. అలాగేమ్మా, వెళ్తాను. ఏమండి మాట్లాడండి. ఎవరు? మన అబ్బాయి అండి. తర్వాత మాట్లాడతాను. మాట్లాడండి. ఎవరమ్మా? నాన్న ఆ, మాట్లాడినంటున్నారా? అదేం లేదురా. పర్వాలేదమ్మా, ఉంటాను. ఒక్క మాట, ఎలా ఉన్నావని అడగచ్చుగా. కానీ మాట్లాడదాం.